గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం తూర్పు లంకలో పర్యటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేశారని, అయితే అది శాశ్వత ప్రాతిపదికన ఫలితాలు ఇచ్చేలా ఉండాలని, గోదావరి పుష్కరాల నాటికి గంగానది తరహాలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని కోరారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్రలేచినట్టుగా ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరఫున టీకే విశ్వేశ్వరరెడ్డి 46 రోజుల దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్యంపై ఇలా హడావిడి చేయడం, ఆ తర్వాత మళ్లీ యాజమాన్యం వద్ద సరెండర్ కావడం కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. దేవతా సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, రామలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్వివి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేకపోతే గొడవ లేకపోతే పేపర్ బిల్లుడు ఎవడవాడికి సిఎస్ఆర్ ఫండ్స్ వీళ్ళందరూ పంచిపెట్టాడు కదా, కాబట్టి అది అవనవట్లేదు, కావాలనే చేస్తున్నారు. కానీ రేపు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి గోదావరిలో డైరెక్ట్గా పేపర్ బిల్లు ఎఫ్లెంట్ కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరి మీద ఉంది. మరి అంతేకాకుండా ఈవేళ మరి ఏదైతే ఇంకా గోదావరిలో ప్రజలందరూ కూడా పుణ్యస్థానాలు చేద్దామని వస్తారు. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం ఒకసారి కాశీ వెళ్ళాను. అప్పుడు స్నానం చేస్తుంటే కాళ్ళు చేతులు మొండలు తగిలి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఎంపీ అయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే కాశీలో గంగలో స్నానం చేసి మనం ఆస్మానం చేయకుండా రావండి, అంత చక్కగా ఉంది వాటర్. స్నానం చేసినట్టే మనం ఆస్మానం చేయాలన్నంత ఇదిగా ఉంది. మరి అదేమో గంగా నది, ఇది గోదావరి నది, దక్షిణ కాశీ, అది అంత అలా తయారైనప్పుడు ఇది ఎందుకు తయారవుదని నా వాదన. కాశీలో అంత అలా తయారు చేశారు, ఇప్పుడు గోదావరిని రాజమండ్రి దక్షిణ కాశీని ఎందుకు తయారు చేయరు అనే వాదన నేను అందరికీ కూడా వినిపించడం జరుగుతుంది. మరి దీని మీద చాలా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే రాజేంద్ర సింగ్ అంటే ఇండియాలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు. ఏ మినిస్టర్ దగ్గరికైనా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవనండి, లేకపోతే జలశక్తి మంత్రి అని డైరెక్ట్ యాక్సెస్, డైరెక్ట్గా వెళ్తాడు, మాట్లాడతాడు, వస్తాడు. అటువంటి వ్యక్తి రాజమండ్రి వచ్చి ఇది పొల్యూషన్ ఇది చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వల్ల వీళ్ళ వల్లే ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, గోదావరి పొల్యూషన్ అనేది. మరి దీన్ని తక్షణం ప్రెస్టీజ్గా తీసుకుని, అంటే కాకినాడలో కాకుండా దీన్ని సెపరేట్గా పుష్కరాలు కాబట్టి 8 కోట్ల మంది వచ్చి జనాభా వచ్చి స్నానం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రెస్టీజ్గా తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే ఆయన మా పార్టీ వ్యక్తి అవ్వడం వల్ల ఇవాళ నేను చాలా గర్విస్తున్నాను. ఇవాళ ఆయన చేసే పోరాటం ఆలోచన లేకుండా ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో ఇవాళ గోదావరి ప్రక్షాళన చేస్తా అన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రక్షాళన చేస్తే సంతోషమే. కానీ ఆయన మాటల ఆర్పాటం తప్ప నాకు అది అమల్లో అవుతుందని ఒక ఆలోచన అయితే లేదు. ఎందుకొరకంటే ఆయన ఎంతసేపు పేపర్ మీద కాంటాక్ట్ ఆయన మాట్లాడారు, ఓకే సంతోషమే. కానీ రేపు పొద్దుట ఇలాంటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఆ పేపర్ మిల్ అధినేతల వద్ద తర్వాత సరెండర్ అయిపోయిన వాళ్ళు కోకోలలో నేను చూసినంతవరకు. మరి ఈయన ఎంతవరకు నిలబడతారో, లేదంటే వేరే వేరే ప్రలోభాలకి లొంగి రేపు పొద్దుట మరలా యథాప్రకారంగానే ఈ రాజమండ్రి వాసులకు కలుషిత వాటర్ నీరు సప్లై చేస్తారో తెలియదు. కానీ